నన్ను ఎవరన్నా తిడుతున్నారు, నన్ను ఎవరన్నా దూషిస్తున్నారంటే సహజంగా మనసు కృంగుబాటు వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో నేను ఉన్నప్పుడు ఆత్మ నాకేం చెప్తాడో తెలుసా? గొప్ప మేలు నీకు సిద్ధపరచబడి ఉంది, అది పొందుటకు ముందు ఈ శోధన నీ కలిగింది, మౌనం కలిగి సహించు, నువ్వు ఊహించిన దానికంటే ఉత్తమమైన మేలు నీకు రాబోతుంది, అది నువ్వు అనుభవించబోతున్నావు. టెంప్ట్ కానివ్వడు, తొందరపడనివ్వడు. వెయిట్ ఆగా అంటాడు, ఓపికబట్టి అంటాడు. ఆయన సున్నితమైన స్వరమును మనం విని ఆయన నడిపింపుకు లోపడదాం. చాలా ఇప్పుడు మీకైనా శ్రమలు, మీకైనా సమస్యలు, మీకైనా అప్పులు, బాధలు, ఇబ్బందులు నాకు లేవా? నాకు రాలేదా? మరి ఎట్లా మనుగడ సాగింది? ఎప్పుడో నశించిపోవాల్సిన నన్ను వెతికి రక్షించి నన్ను దేవుని సేవలోకి తీసుకొచ్చి సంవత్సరాలుగా నన్ను నడిపిస్తూ క్షణమైనా నన్ను ఎడవేయకుండా మానక కృప చూపుతూ కృంగిన వేళ ధైర్యపరుస్తూ నింద మోసిన వేళ, తమ్ముడా నిన్ననేది 4-5 కావచ్చు, నిన్ననేవాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర పొందిన దానికి బట్టి, నువ్వు అప్పులను బట్టో లేకపోతే ఎక్సెట్రా 4-5 మహా అయితే 10 మంది చేత మాటలు పడి ఉండొచ్చు, కానీ 100 మంది చేత తిట్లు తిన్నాను, దూషణ పొందాను నేను. జాతీయంగా అంతర్జాతీయంగా కూడా దూషణ పొందాను, నింద మోసా. కానీ ఇంత ఫీలింగ్ లేదు. దేవునికి మహిమ. కారణం ఆయన